క్లాస్ రూములో అల్లరి చేస్తున్నారనో, సరిగా చదవటం లేదనో ఓ టీచర్ తన విద్యార్థులను మందలించటం సహజం. అప్పటికీ మాట వినకపోతే కాస్త గట్టిగానే తిట్టడం, కొట్టడం చేస్తారు. ఇది సహజం. ఏ టీచరుకి కూడా విద్యార్థులను కొట్టాలి అని ఉండదు. వారిని గాడిలో పెట్టాలనే ఆలోచనతో మాత్రమే వారికి భయం చూపుతారు. 20s కిడ్స్కు ముందైతే టీచర్లు చితక్కొట్టేవారు. కాని ఏ విద్యార్థి కూడా టీచరుపై పగ పెంచుకోవటం, తిరిగి కొట్టడం తెలీదు. కాని ఇప్పటి విద్యార్థులు అలా లేరు. టీచర్ కొడితే చాలు అవమానంగా భావిస్తున్నారు. పగతో రగిలిపోతున్నారు. ఎలాగైనా టీచరుపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. విద్యను నేర్పే గురువును సైతం చంపేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా అటువంటిదే. టీచర్ మందలించాడన్న కక్షతో పట్టపగలే స్కూల్లోని టీచర్ని కొట్టి చంపిన ఉదంతమిది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో ఎజాజ్ అహ్మద్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. 2024 డిసెంబర్ 4న బుధవారం రోజున ఎప్పట్లాగానే ఎజాజ్ అహ్మద్ పాఠశాలకు వెళ్లారు. ఉన్నట్టుండి 9వ తరగతి విద్యార్థులు గొడవ పడుతున్నారు. ఈ విషయం విద్యార్థులు అహ్మద్కు చెప్పటంతో అహ్మద్ విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారిని గట్టిగా మందలించాడు. అంతకుముందు కూడా ఇలాగే గొడవ పడుతుంటే అహ్మద్ అడ్డుపడటంతో మనం ఏం చేసినా మనకు అహ్మద్ సార్ అడ్డుపడుతున్నాడు అని విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. అహ్మద్ సార్ ఇక మన జోలికి రాకుండా చెయ్యాలి అని పక్కాగా ఆలోచించి ఓ ప్లాన్ వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అహ్మద్ ఒంటరిగా ఉండే టైం చూసి అహ్మద్పై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘర్షణలో అహ్మద్ ఛాతీపై, పొట్టలో ఎక్కడ దొరికితే అక్కడ పిడిగుద్దులతో దాడి చేసి వారి చేతిలో ఉన్న కడియంతో అహ్మద్ ఛాతీపైన కొట్టారు. దీంతో అక్కడికక్కడే అహ్మద్ కింద పడిపోయి బోర్లా పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కొందరు టీచర్స్ అక్కడకు వచ్చి అహ్మద్ను ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే విద్యార్థుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న అహ్మద్ అలసటగా ఉందని సహచర టీచర్స్తో చెప్పటంతో ఉపశమనం కోసం ఆయనను కుర్చీలో కూర్చోపెట్టి టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ వేసుకున్న అహ్మద్ కుర్చీలో కూర్చున్నాడు. అంతే, కాసేపటికి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలాడు అహ్మద్. ఇది గమనించిన ఉపాధ్యాయులు రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అహ్మద్ను తరలించారు. అహ్మద్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ టీచర్ మృతి చెందినట్టు నిర్ధారించారు. అహ్మద్ మరణించటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్పిటల్కు వచ్చిన పోలీసులు వైద్యులతో చర్చించి అహ్మద్ గుండెపోటుతో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఏజాజ్ అహ్మద్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. అహ్మద్ భార్య రహీమున్ కూడా రాయచోటిలోని బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అహ్మద్ను హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆయన ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ చేసి చెప్పటంతో పరుగు పరుగున ఇంటికి వచ్చిన రహీమున్ చనిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉన్న భర్తను చూసి తల్లడిల్లిపోయింది. ప్రాణంగా చూసుకునే భర్త ఇక లేడు అని తెలిసి గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంది. తన భర్త ఛాతీపై 3 విద్యార్థులు బలంగా కొట్టడంతోనే చనిపోయారని, మృతికి కారణమైన విద్యార్థులను ఉపాధ్యాయులు, పోలీసులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మృతి పట్ల అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అహ్మద్ పైకి విద్యార్థులను ఊసిగొలిపి వెనకుండి దాడి చేయించింది తోటి ఉపాధ్యాయులే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి విచారణ చేపట్టారు. అయితే స్కూల్ నుంచి ఉపాధ్యాయులు ఫోన్ చేసి తన భర్తకు ఆరోగ్యం సరిగా లేదు, ఆస్పత్రిలో చేరుస్తున్నామని చెప్పారని అహ్మద్ భార్య రహీమున్ వివరించారు. ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే భర్త మృతి చెందటంతో ఆమె బోరున విలపించారు. పాఠశాలలో ఏం జరిగిందో తనకు అర్థం కావటం లేదని ఆమె వాపోయారు. తన భర్త మృతదేహంపై ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ గుండెపోటుతో చనిపోయాడని చెప్పటం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు ఎలాంటి జబ్బులు లేవని, పిల్లలు కొట్టడంతోనే తన భర్త చనిపోయారని ఉపాధ్యాయుడు భార్య రహీమున్ ఆరోపిస్తున్నారు. గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. మనకు విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువుల స్థానం దేశంలో చాలా గొప్పది. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే గురువులు మాత్రం మన భవిష్యత్తు బాగుండాలని పాఠాలు నేర్పుతారు. అందుకే గురువులేని విద్య వ్యర్థం అని అంటారు. కాని నేటి విద్యార్థులకు గురువుల విలువ తెలియటం లేదు. చదవమని చెప్పారనో, చదవలేదు అని మందలించారనో టీచర్ల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే గురువు అంటే ఏంటో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. గురువులను పూజించటం నేర్పించాలి. మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.